హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షల్ వ్లాగ్స్. ఈరోజు అయితే మాది వెడ్డింగ్ యానివర్సరీ అండి. అండ్ ఇప్పటికీ 10 ఇయర్స్ అవుతుంది పెళ్ళయి. అండ్ 10 ఇయర్స్ యాక్చువల్లీ ఎలా గడిచాయి అనేది అర్థం కాలేదు. బికాజ్ మా ఆయన అయితే నన్ను అంత బాగా టేక్ కేర్ చేశారు అండ్ చాలా బాగా చూసుకుంటారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ మాకైతే పీస్ఫుల్గా ఉండాలి అని మేమైతే ఊటీకి వెళ్తున్నామండి. యాక్చువల్లీ వాయనాడ్కి ప్లాన్ చేశాము. బట్ పిల్లలు ఇంకా మా ఆయన ఊటీకే వెళ్దాము అని అన్నారు. సో ఊటీకి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే బిడిది హైవేలో తట్టే ఇడ్లీ అని ఒక హోటల్ చాలా ఫేమస్ అండి. బికాజ్ పునీత్ రాజ్ కుమార్ గారు యాక్చువల్లీ ఈ హోటల్కి వచ్చి వాళ్ళు ఇడ్లీ అంతా టేస్ట్ చేసి అలా ఫేమస్ అయిపోయింది ఈ హోటల్ అయితే. ఇంకా ఈ హోటల్లో అయితే తట్టే ఇడ్లీని చాలా వేడివేడిగా సర్వ్ చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇంకా మేము కూడా ఒకసారి టేస్ట్ చేయాలి ఇక్కడ ఎలా ఉందనేది చూసి అయితే విజిట్ చేసాము. అండ్ క్రౌడ్ కూడా మీరు చూడొచ్చండి, చాలామంది ఉన్నారు. బికాస్ హైవే కదా, వెళ్ళే దారిలో అందరూ ఇక్కడికే వచ్చి, హైవే కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి టిఫిన్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మా పిల్లలు అయితే తట్టే ఇడ్లీని నేను వాళ్ళకు కూడా తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా టిఫిన్ ఇంకా బండీపురాకి ఎంటర్ అయ్యాము. బండీపుర ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యగానే ఇంకా అనిమల్స్ అన్నీ ఏదైనా ఉంటుందని చూస్తున్నాము. లైక్ ఇక్కడ డీర్ అనేది ఎక్కువ ఉన్నాయి, ఎలిఫెంట్ ఉన్నాయి. అండ్ మాకైతే టైగర్ అనేది ఏది కనపడలేదండి. ఎలిఫెంట్ అక్కడ లైక్ చాలా ఎండు ఉన్నారు కదా, సో అంత ఎలిఫెంట్స్ అన్నీ బయటికి ఏం రాలేదు, నీడు ఉండే దగ్గరే ఉన్నాయి. అండ్ మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా చూస్తున్నారు ఎలిఫెంట్ అనేది చాలా దగ్గర నుంచి. అండ్ మీరు చూడొచ్చండి డీర్ అంతా ఎంత బాగున్నాయో. అన్నీ కొన్ని చిన్న చిన్న ఉన్నాయి డీర్స్ అన్నీ. ఇంకా అవన్నీ డీర్స్ అయితే మొత్తానికి బయటే ఉన్నాయి. అండ్ మేము బండీపురాకి వచ్చే దారిలో అయితే అక్కడ కొంతమంది వెహికల్స్ స్టాప్ చేసుకొని ఇలా హిల్ వ్యూ అని ఉన్నది, చాలా బాగుంటుంది అని చెప్పారండి. లైక్ ఒక జీప్లోకి ఎంతమంది అన్నా కానీ 1200 రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు. ఈ రోడ్ చూడొచ్చు మీరైతే ఎలా ఉన్నది అని. అండ్ అక్కడ చుట్టుపక్కల చూడండి మీరు కొండలన్నీ ఎలా ఉన్నాయి అని. జీప్లో అయితే చాలా బాగుందండి ఈ జర్నీ అయితే. అన్ఎక్స్పెక్టెడ్ ఈ వ్యూ కానీ జర్నీ కానీ చాలా బాగున్నది. యాక్చువల్లీ రోడ్ అయితే ఫుల్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా క్రేజ్గా ఉన్నది డ్రైవింగ్. అండ్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. ఇంకా అక్కడ వెళ్ళాక అయితే ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. కాబట్టి మేమైతే మంచి మంచి సీనరీస్లో అన్నీ ఉన్న ప్లేసెస్లో ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా బెంగళూరులో అయితే ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ అయిపోయింది, చాలా వేడిగా ఉన్నదండి క్లైమేట్ కూడా. ఇంకా మేమైతే ఊటీలో చూస్తున్నాం కదా, క్లైమేట్ యాక్చువల్లీ ఎండ్ ఉన్నా కానీ ఫుల్ కోల్డ్గా ఉందండి. క్లైమేట్ అంతా చాలా కోల్డ్గా ఉన్నది. అండ్ మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఇది ఎంట్రన్స్లోనే ఇలా ఉంది క్లైమేటు. ఇంకా హిల్ వ్యూకి అంతా వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో అని చూడాలి. ఇంక క్యూరియాసిటీ ఎలా ఉంటుంది అని మీరు చూడవచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉన్నది అని చాలా బాగుందండి వ్యూ. ఇది చెప్పాను కదా బండీపుర ఎంట్రన్స్లో అని. మేమైతే ఈ ఇమేజెస్ అన్నీ అక్కడ తీసుకున్నాము. అక్కడ అంతా వేడి ఉన్నా కానీ చాలా కొండ మీదకి వెళ్ళాము కదా, కాబట్టి అక్కడ కోల్డ్గా ఉంది క్లైమేట్ అంతా. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ రైడ్ అండి, జీప్ రైడింగ్ చాలా నచ్చింది. ఇంకా మేమైతే ఊటీ బండీపుర నుంచి ఇంకా ఊటీకి అయితే ఎంటర్ అయిపోయాము. మీరు చూడొచ్చు ఈ రోడ్ అంతా ఎలా ఉన్నది అని. అండ్ చాలా క్రాస్ అంతా ఉన్నది. సో మేమైతే కొద్దిగా టెన్షన్ పడ్డాము. బికాజ్ వన్ వే కాబట్టి వెహికల్స్ అన్నీ కొద్దిగా స్పీడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చాలా జాగ్రత్తగా అయితే మేము జర్నీ చేసాము. అండ్ ఇంకా మేమైతే బెంగళూరులో అటు 8 o'clockకి స్టార్ట్ చేసామండి. ఇంకా 3 o'clock అయినా కానీ మేము జర్నీలోనే ఉన్నాము.
సో వేవ్ అంతా చూసుకుంటూ ఇంకా ప్లేసెస్ కొద్దిగా బాగుండేతావంతా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని అలా వస్తున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అండ్ ఇదంతా ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కదా, పిల్లలకు వామిట్ సెన్సేషన్ అలా అవుతుందని మేము అక్కడక్కడ స్టాప్ ఇచ్చేసి ఇంకా మంచి మంచి ప్లేస్ ఉండేతావంతా వ్యూ అంతా చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే అక్కడ నా వెనుక ఉన్నది కదండి పింక్ కలర్ ఫ్లవర్స్ అంతా, అక్కడైతే వ్యూ చాలా బాగున్నది. అందుకని మేము ఆ ఫ్లవర్స్ దగ్గర కాసేపు ఫొటోస్ అన్నీ తీసుకున్నాము, వీడియో అంతా చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చూడొచ్చు ఎలా ఉన్నదని, ఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి అండ్ అక్కడంతా కొద్దిగా మౌంటైన్స్ దగ్గరే వాళ్ళు చిన్న చిన్న ఇండ్లన్నీ చేసుకున్నారు కాబట్టి అది చూడడానికంతా చాలా బాగున్నది. ఇంకా మా పిల్లలకైతే ఇది ఫస్ట్ టైం కదండి ఎక్స్పీరియన్స్, మెయిన్గా వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళకైతే చాలా నచ్చింది. ఇది జర్నీలోనే వాళ్ళకి ఇంత మా బాబు అయితే మోక్షిల్ వానికి నేచర్ అని అంటూనే ఉన్నాడు, చాలా బాగుంది మమ్మీ, క్లైమేట్ అంతా నాకు చాలా నచ్చింది అని చెప్తున్నాడు. అండ్ ఇది బ్యాంబూ ట్రీ దగ్గరకు వచ్చామండి. ఇది ఎంట్రన్స్ ఫీజు పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు అండ్ పిల్లలకైతే ఒక 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, బికాజ్ టాల్ ట్రీస్ అంతా ఉన్నది అండ్ ఇక్కడ we can feel like a cool breeze and we used to enjoy the shade like పీస్ఫుల్గా ఉన్నది చాలా అండ్ we feel like we are surrounding by నేచర్స్ బ్యూటీ అని అనిపిస్తుంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ లేక్ అంతా ఉన్నది. ఇంకా మా పిల్లలైతే ఫుల్ లేక్ దగ్గరికి అంతా వెళ్తున్నారు బికాజ్ అక్కడ అంతా ఫుల్ మనకి కోల్డ్ అనేది చాలా ఉన్నది అండ్ ఎండ అంత ఉన్నా కానీ ఆ ప్లేసెస్ చుట్టుపక్కల ట్రీస్ అంతా సరౌండింగ్గా ఉన్నది కదా, సో చాలా కోల్డ్గా అంతా క్లైమేట్ ఉన్నది అండ్ అక్కడ నడిచే కూడా కావట్లేదు బికాజ్ సాయిల్ అంతా ఉన్నది కదండి, ఎక్కువ జారుతుంది అండ్ వ్యూ అయితే చాలా బాగున్నది. అండ్ నాకైతే ఈ ప్లేస్ చూసాక నాగార్జున మూవీలో ఒకటి సంతోషం మూవీ సాంగ్ అంతా ఇక్కడ వాళ్ళు షూట్ చేశారు కదా అండి, అది చూసాను, నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉన్నది అని. నాకు చాలా ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అండి బికాస్ నేనైతే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా పిల్లలు అయితే స్పీడ్గా వెళ్తున్నారండి ఇక్కడ కార్ దగ్గరికి అండ్ మాకైతే అసలు నడిచేకి కానీ అవ్వట్లేదు బికాజ్ అది స్టెప్స్ అంతా అప్లో అంతా ఉంటుంది కదా అండ్ వి కెనాట్ వాక్ ఆల్సో, అంతా స్కిడ్ అయ్యేలాగా ఉన్నది, సో జాగ్రత్తగా నడవాలి. అండ్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా నడిచే తలకే కొద్దిగా ఆయాసం అనిపించింది అది, కాబట్టి కొద్దిగా అక్కడ కూర్చో అని చెప్తున్నారు మా ఆయన. ఇంకా అక్కడ ఒక 5 minutes అయితే అలా కూర్చున్నాము. చాలా లోపలికి వెళ్ళాము కదండి, ఇంకా రిటర్న్ అయ్యేకి కొద్దిగా ప్రాబ్లం అయ్యింది. ఫుల్ సాయిల్ ఉన్నారు కదా, నడిచే కూడా జారినట్లు అనిపిస్తుంది, సో కొద్దిగా స్లోగా నడుచుకుంటూ వచ్చాము. ఇంకా బ్యాంబూ ట్రీ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యిందండి, లైక్ చాలా బాగున్నది. ఫస్ట్ ప్లేస్ అయితే మేము ఊటీలో బ్యాంబూ ట్రీకి వెళ్ళాము అండ్ బిఫోర్ ఊటీ జీప్ రైడింగ్కి వెళ్ళాము కదా, అది 2 ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడికి వచ్చి పైకారా లేక్ అని వెళ్తున్నామండి. ఈ పైకారా లేక్ అనేది బాగున్నది చూడడానికి, బయట నుండి చూస్తేనే ఎలా ఉన్నదో చూడవచ్చు మీరు. లేక్ మధ్యంలో ఉన్నది కదా, ఇంకా చుట్టుపక్కల ఫుల్ లైక్ ఫారెస్ట్ లాగా ఉంటుంది, అంతా ట్రీస్ మొత్తానికి ఫుల్ ట్రీస్తో అయితే ఈ లేక్ కవర్ అయినది. ఇంకా ఈ లేక్ పక్కలోనే ఒక రెస్టారెంట్ కూడా ఉన్నది. ఇంకా మధ్యాహ్నం అయితే మేము మసాలా దోశ అలా తిన్నాము. ఇంకా పాప పండుకొని ఉన్నది కదా అండి, సో పాపకైతే పార్సల్ తీసుకున్నాను. అండ్ ఈ బోట్కి అయితే మేము 1150 అలా ఛార్జ్ చేసాము అండ్ ఈ బోట్ అయితే 8 seater వాళ్ళు ప్రొవైడ్ చేశారు మాకి. ఇంకా ఈ వ్యూ అయితే మీరు చూడొచ్చండి, ఆ వాటర్ సౌండ్ కానీ ఆ బర్డ్స్ సౌండ్ వస్తుంది కదా, చాలా బాగున్నదండి. మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నది.
అండ్ మా పాప ఇంతకుముందు టిఫిన్ ఏది చేయలేదు కాబట్టి నేనైతే పాపకి అట్లీస్ట్ ఇప్పుడు ఎగ్ దోశ అన్న తినిపిస్తామని తనకి వాటర్ అంతా చూపించుకుంటూ తినిపిస్తున్నాను. అండ్ ఈ లేక్ అయితే మనకి ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది అండి. అండ్ సీనరీ లాగా ఉంటుంది. ఆ వాటర్ సౌండ్, మెయిన్గా వాటర్ సౌండ్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఇంకా చుట్టుపక్కల అంతా ఫుల్ గ్రీనరీతో కవర్ అయి ఉంటుంది. ఇంకా సన్సెట్ కూడా అంతేనండి, మనకి వెరీ క్లోజ్గా ఉంటుంది. లైక్ స్కై వాటర్ మనకి క్లోజ్గా టచ్ అయినట్లు ఉంటుంది. మాకైతే చాలా నచ్చింది ఈ వాటర్ లేక్ అంతా. నేమ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయండి ఇక్కడ అన్నీ, ప్రతి ఒక్కటి. అండ్ చాలా బాగున్నది బోటింగ్ కూడా. అండ్ ఈ బోటింగ్ తర్వాత ఇక్కడ పక్కలోనే లేక్ వ్యూ అని ఫొటోస్ కూడా తీస్తారు వాళ్ళు. మనకి నచ్చతగిన మనము పిక్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ వితిన్ 5 to 10 minutes అయితే మనకి ఫోటో కూడా గ్యాలరీ వాళ్ళు రెడీ చేసి ఇస్తారండి. చూడొచ్చు మీరు వాటర్ అంతా ఎలా ఉన్నది అని. ఇంకా ఈ బోట్ రైడింగ్ అయితే మనకి ఆల్మోస్ట్ 20 minutes ఉంటుందండి. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎడ్జ్ దాకా వెళ్తారు వాళ్ళు. వేవ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వాటర్ కాబట్టి ఫుల్ కోల్డ్గా ఉంటుంది. మనము ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అని మేము జాకెట్స్ ఏది తీసుకోకుండా వెళ్ళాము. మా పాపను చూడొచ్చండి, తను షేక్ అవుతుంది, హెవీ కోల్డ్గా ఉన్నది, చలి పెడుతుంది అని చెప్తుంది. అండ్ షీ వాజ్ ఎంజాయింగ్ మోర్. యాక్చువల్లీ మేము ప్లాన్ అయితే అక్టోబర్లోనే చేసుకున్నాము, దసరా హాలిడేస్కి వెళ్దాము అని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెడ్డింగ్ యానివర్సరీ అయితే వచ్చాము. ప్లాన్ చేసేటప్పుడు అయితే ఎప్పుడు మేము రెడీ అవుతాం కానీ వెళ్ళడానికి అసలు కుదరట్లేదు. సో ప్లాన్ చేయకోకుండా మేమైతే సడన్గా వచ్చేసాము. ఇంకా పాపకైతే ఇక్కడ కాసేపు ఆడిస్తున్నారు మా ఆయన. ఇంకా అక్కడ లేక్ దగ్గరనే ఫోటో షాప్ అని ఉన్నదండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఫొటోస్ తీసుకోవచ్చు, ఫ్యామిలీ ఫొటోస్ అలా. ఇంకా మేమైతే సైట్ వ్యూ అంతా చూసి ఆల్మోస్ట్ 7:30 అయ్యింది. ఇంకా మా ఆయన అయితే ఆన్లైన్లోనే ఆగాడోలో రూమ్స్ అయితే బుక్ చేశారు. ఇంకా రూమ్కి అయితే ఎంటర్ అయ్యాము. రూమ్ అయితే ఇలా ఉన్నదండి. ఓన్లీ ఫర్ 2 days వాళ్ళు అయితే 5,000 అలా ఛార్జ్ చేశారు. 2 rooms బుక్ చేసాము. వ్యూ అంతా ఇలా ఉంది చూడండి. నియర్ లైక్ సిటీ దగ్గరలోనే రూమ్ చేసుకున్నాము. ఇంకా ప్లేసెస్కి అంతా నియర్గా ఉండాలి, లైక్ త్వరగా రెడీ అయ్యి వెళ్ళడానికి ఈజీగా ఉండాలి అని వాళ్ళు, మా ఆయన అయితే ఇక్కడ దగ్గరలోనే బుక్ చేశారు. అండ్ రూమ్ కూడా ఓకే అండి, పర్వాలేదు, బాగానే ఉన్నది. ఇంకా డిన్నర్ చేసేసి కాసేపు అయితే మేము రెస్ట్ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే అండి ఇది. దొడ్డబెట్టకి అయితే వెళ్తున్నాము. ఇంకా దొడ్డబెట్టకి ఎంటర్ అవ్వగానే వ్యూ అంతా ఇలా ఉన్నది. అసలు నాకైతే షాక్ అండి, బికాజ్ ఆ ప్లేసెస్లో చూడొచ్చు మీరు. యాక్చువల్లీ వాళ్ళు ఇళ్ళన్నీ అది ఎలా కన్స్ట్రక్షన్ చేశారో ఏమో తెలియదండి. అంత లోపలికి ఉంటుంది, లేదంటే కొండ మీద ఉంటుంది. అండ్ చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే టీ ఎస్టేట్ అంతా ఉన్నది, చాలా బాగుంటుంది. అండ్ ఫుల్ గ్రీనరీ, మొత్తానికి ఫుల్ గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ లాస్ట్ నైట్ అయితే మేము అసలు పండుకుండకే కాలేదు, బికాజ్ ఫుల్ కోల్డ్గా ఉన్నది. అండ్ మనము రెస్టారెంట్కి ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఇక్కడ ఎక్కువ వాళ్ళు తాగడానికి కూడా హాట్ వాటర్ ఇస్తారండి. ఫుల్ హెవీ కోల్డ్ ఉన్నది. అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలోనే ఇంత కోల్డ్ ఉన్నదంటే వీ కెనాట్ ఇమాజిన్ లైక్ ఇంకా అక్టోబర్ కానీ నవంబర్, డిసెంబర్ ఇలా మంత్స్లో ఎలా ఉంటుంది అని. ఇప్పుడైతే ఫుల్ కోల్డ్గా ఉన్నది. బోత్ అండి, ఒకవైపు ఎండు కూడా ఉన్నది అండ్ కోల్డ్ కూడా ఉన్నది. ఇంకా మీరు చూడండి ఫుల్ గ్రీనరీ ఉంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగున్నది, చాలా పీస్గా ఉన్నది. అండ్ చాలా నీట్గా ఉన్నదండి, ప్రతి ఒక్క ప్లేసెస్లోనూ అంతే. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. అండ్ దే ఆర్ నాట్ అట్ ఆల్ యూజింగ్ ఎనీ ప్లాస్టిక్ కవర్స్ ఆర్ ప్లాస్టిక్ మెటీరియల్స్. అంత నీట్గా మెయింటైన్ చేశారండి. ఇంకా మేము దొడ్డబెట్టకైతే రీచ్ అయ్యాము. ఎంట్రన్స్లోనే లైక్ ఫుల్ కోల్డ్గా ఉంటుంది కదండి క్లైమేట్ అంతా, కాబట్టి వీళ్ళు అక్కడే ఎంట్రన్స్లోనే క్యాప్స్ కానీ, స్వెటర్, స్ట్రక్స్, షాల్స్ ఇలాంటివన్నీ వాళ్ళు సేల్ చేస్తున్నారు.
ఇంకా ఎంటర్ అయితేనే మా బాబు ఫుల్ కోల్డ్ ఉంది అని చెప్తా ఉంటే నేను హ్యాండ్ బ్యాగ్లో అయితే క్యాప్స్ అన్నీ ఉంచాను పిల్లల కోసము. ఇంకా వాళ్ళకైతే వేస్తున్నాను. మా పాపకి జాకెట్ వేసినా కానీ తనకైతే పింక్ కలర్ అది ఏం క్రేజ్ అనేది తెలియదండి. పింక్ ఏదైనా చూస్తే కింద నాకు కావాలి అని ఏడుస్తుంది. సో ఇంకా తనకి తీసిస్తేనే కూల్ అవుతుంది, లేదంటే ఇంకా ఒకే ఏడుపు. కాబట్టి ఇంకా పాపకైతే క్యాప్ తీసిచ్చాము. ఇంకా దొడ్డబెట్టకి ఎంటర్ అయితేనే వ్యూ అయితే ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. ఇది హై హిల్లో ఉంటుందండి దొడ్డబెట్ట. అండ్ ఇట్ ఈస్ ద లైక్ హైయెస్ట్ పాయింట్ ఇన్ ద నీలగిరీస్ అండి. అండ్ మొత్తానికి అన్ని డైరెక్షన్స్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ 4 డైరెక్షన్స్ని కవర్ చేస్తుంది ఈ లొకేషన్ అయితే. ఈ బెట్ట లైక్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హిల్ స్టేషన్. అండ్ మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ లైక్ క్లౌడ్స్ వాజ్ అమేజింగ్ అండి. అండ్ వీ ఫీల్ వెరీ నైస్ టు సీ ఆల్సో. వీ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ద టాప్, వీ ఫీల్ లైక్ వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అనిపిస్తుంది అండి, అంత బాగున్నది. ఇంకా మేము ఈ దొడ్డబెట్టకైతే 8 o'clock అలా వచ్చాము. ఆల్మోస్ట్ 8:30 అలా అయ్యింది. బిఫోర్ 6 అలా వస్తే కింద ఫుల్ క్లౌడ్ అంతా క్లోజ్గా ఉంటుందండి, ఫాగ్ అంతా ఉంటుంది. ఇంకా ఊటీలో అయితే నేను ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కొద్దిగా విజిట్ చేశానండి. వీడియోస్ అన్నీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని ప్లేసెస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను, వీడియో లెంత్ అవుతుందా అని. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఊటీ ప్లేసెస్ ఇంకా అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఈ దొడ్డబెట్టలో అయితే మీరు చూడొచ్చు ఈ వ్యూ అంతా ఎలా ఉన్నదని. ఇక్కడ స్టెప్స్ అంతా ఉంటుందండి. అండ్ ఇలా లోపలికి వెళ్తే గిన ఫుల్ స్టోన్స్ అన్నీ ఉంటాయి. వ్యూ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఫాగ్ అంతా ఉంటుందండి కిందంతా. ఇంకా చూపిస్తాను చూడండి మీరు ఇప్పుడు. ఇదంతా ఫుల్ సరౌండింగ్ చెప్పాను కదా 4 డైరెక్షన్ కవర్ అవుతుంది అని. ఇంకా దొడ్డబెట్టలో అయితేనండి ఇక్కడ ఒక స్మాల్ బిల్డింగ్ లాగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు విత్ ఫుల్ గ్లాసెస్ ఉంటుంది. పైన వెళ్ళి ఆ వ్యూ అంతా మనం కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి చూడొచ్చు అండి, లేదంటే అక్కడ స్టెప్స్ ఉన్నాయి అని చెప్పాను కదా అక్కడ కూడా మనం వెళ్ళి చూడొచ్చు. ఇంకా దొడ్డబెట్టలో అయితే వ్యూ ఇలా ఉంటుందండి. నేను చెప్పాను కదా గ్లాసెస్ అంతా ఉంటుందని. నేను పైన నుంచి మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇంకా మంచి లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.